తాగడం విషయంలో అమ్మకిచ్చిన మాటని మాత్రం తప్పాను. అవును, ఇప్పుడు మద్యం అనే పదార్థాన్ని కొన్నేళ్లుగా రోజూ పుచ్చుకుంటున్నాను. అయితే అందరూ అనుకునే తాగుడు కాదు, ఔషధ రూపంలో డాక్టర్ సూచనలతో రోజూ రాత్రి 2 ఔన్సుల బ్రాందీ తీసుకుంటున్నాను. ఇది మా అమ్మ కోరుకున్న ఆరోగ్యానికి రక్ష. అప్పట్లో డ్రింక్ చేసే వాళ్ళ కంపెనీలో నేను కూర్చునేవాడిని. బిఎన్ రెడ్డి గారు, చక్రపాణి గారు, కేవీ రెడ్డి గారు మొదలైన పెద్దలు అప్పుడప్పుడు కలుసుకుని సరదాగా డ్రింక్ తీసుకునేవారు. నేను మామూలుగా వెళ్లి వాళ్ళతో కూర్చునేవాడిని. కుర్రాణి కదా, ఎవరూ నన్ను బలవంతం పెట్టేవారు కాదు. నేను ఊరికే కూర్చోకుండా సోడానో మంచినీళ్ళలో పోస్తూ కబుర్లు వింటుండేవాడిని. అసలు ఆ డ్రింక్ ఎందుకు పుచ్చుకుంటారో, దాని రుచి ఎలా ఉంటుందో తెలుసుకోవాలన్న ఆసక్తి లేనేలేదు. కెఎస్ ప్రకాశరావు గారితో బాగా పరిచయం పెరిగిన తర్వాత ఒకరోజు ఆయన నన్ను పిలిచి సరదాగా పార్టీ చేసుకుంటాం, నువ్వు ఒక 500 రూపాయలు ఇవ్వు, అది సరిపోతుందనుకో, అయినా ఎందుకైనా మంచిది, ఒక 1000 రూపాయలు ఇవ్వు అని అడిగారు. పెద్ద ఆయన అడిగారు, సరే అని ఇచ్చాను. నువ్వు కూడా రా మాతో, కానీ చూడు, నువ్విచ్చిన డబ్బు అప్పుగా కాదు సుమా, ఈ పార్టీ నువ్విస్తున్నట్లు. పండగలకి ఎవరో ఒకరు పార్టీ ఇస్తూ ఉంటారు, ఈ దీపావళికి నువ్వు ఇస్తున్నావన్నమాట అన్నారు. నేనేం మాట్లాడలేదు. వాళ్ళతో పాటు మద్రాస్ మౌంటైన్ రోడ్డులో ఉన్న సెన్సార్ బార్ కి వెళ్ళాను. వాళ్ళు సరదాగా మాట్లాడుకుంటూ తాగుతున్నారు. ప్రకాశ్ రావు గారితో పాటు కోనా ప్రభాకర్ రావు గారు ఇంకెవరో ఉన్నారు. వాళ్ళు ఆనందంగా మధు సేవ చేస్తూ నన్ను కూడా కొంచెం తీసుకోమన్నారు. ముందు వద్దన్నా, అసలు దీని సంగతేమిటి, ఎందుకింత ఆనందపడుతూ తాగుతారు, దీని రుచి ఏమిటి, తేనెలా ఉంటుందా, ఇంకెలా ఉంటుంది, పైగా ఇది నా సొమ్మే కదా, చూద్దామని చిన్న జిజ్ఞాసతో వాళ్ళ గ్లాసులో పోసి ఇస్తే కొద్దిగా తాగి బాత్రూమ్ వైపు వెళ్లి ఉన్నదంతా ఒక్క గొక్కలో తాగేశాను. నేను వస్తూ ఉంటే వాళ్ళు నా గురించి చెప్పుకుంటున్నారు. కుర్రాడు ఎందరో అమ్మాయిలతో యాక్ట్ చేస్తున్నాడు, ఈ మూడ్లో అడిగితే ఎవరెవరి సంబంధాలున్నాయో చెప్పేస్తాడు, రానియండి అడుగుదాం అనుకుంటున్నారు. నేను తలుపు చాటు నుంచి విన్నాను. నాకేం నిషా ఎక్కలేదు గాని వాళ్ళు అనుకున్నారు కదా, అంచేత నిషా నటించాను. దేవదాస్ తర్వాత జరిగిన సంఘటన అంచేత ఆ నటన కొట్టిన పిండిలా అనిపించింది. మరి ఎన్ని గ్లాసులు పుచ్చుకున్నారో గాని వాళ్ళంతా నిషాలో ఉన్నారు. నువ్వు నిజం చెప్పరా నాగేశ్వరరావు, నీకు అమ్మాయిలతో ఎవరెవరితో కాంటాక్ట్స్ ఉన్నాయి, వయసులో ఉన్న కుర్రాడివి కదా, చెప్పు అన్నారు. నేను వాళ్ళకంటే ఎక్కువ నిషాలో ఉన్నట్టుగా మాట మార్చి, ముందు మీరందరూ చెప్పండి పెద్దలు, మీకు ఎవరెవరితో సంబంధాలున్నాయో చెప్పండి, తర్వాత నేను చెబుతాను అన్నాను. సరే చెబుతాం అని చెప్పేశారు. ఆ నిషాలో నిజాలన్నీ అలా అలా బయటికి వచ్చాయి. మరి ఇప్పుడు నువ్వు చెప్పు నీ సంగతి అన్నారు. నిజం చెప్పమంటారా, వినండి, నిజంగా ఒట్టేసి చెబుతున్నాను, నాకు ఎవరితోనూ ఎలాంటి సంబంధాలు లేవు అన్నాను. అమ్మా దెబ్బ కొట్టాడ్రా అన్నారు. పార్టీ అయిపోయిన తర్వాత నెమ్మదిగా బయలుదేరి వెళ్ళిపోయాం. అప్పుడు నా భార్య ఊళ్ళో లేదు. నేను ఓ చుక్క పుచ్చుకున్న విషయంలో ఆమెకు తెలియడానికి అవకాశమే లేదు.